హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకుందామండి. దీనికి ముందుగా ఒక 1/2 లీటర్ పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, బాగుంటుంది. 1/2 లీటర్ పాలతో చేసి చూపిస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఈ పాలు బాగా మరగాలి. కస్టర్డ్ పౌడరు వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని పాలు తీసుకుందాం. చల్లటి పాలేనండి అవి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడరు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు ఈ పాలు మేగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. మనం పాలు ఇలా బాగా మరిగాయండి. మేగడ కట్టకుండా ఇలా కలుపుతూ కాచుకోండి పాలు. ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకోండి. తర్వాత కొంచెం యాలక్కాయ పొడి కూడా వేద్దామండి. ఈ పంచదార అంతా బాగా కరిగే వరకు కలుపుకోవాలి. పంచదార అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్, ఒకసారి ఇలా కలపండి, లేదంటే అడుగున పేరుకొని ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఇది పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుదాం. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇలా క్రీమీగా తయారవుతుంది. మనం కస్టర్డ్ పౌడర్ వేసాక ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక 2-3 మినిట్స్లో ఇలా క్రీమీగా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మనం ముందా తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, పాలు ఇవన్నీ, ఇది ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఇప్పుడు దీంట్లో ఫ్రూట్స్ వేసుకున్నాం. దానిమ్మ గింజలు వేస్తున్నాను, అరటిపండు, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోండి. గ్రేప్స్, యాపిల్, ఇవన్నీ బాగా కలుపుకున్నాం. కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఇందులో మీకు ఇంకా కావాలంటే పండు ఖర్జూరం, తేనె అవి కూడా వేసుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి.